హాయ్ అండి. ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని ఉండలు లేకుండా జల్లించేసుకోవాలి జల్లెడతో. తర్వాత జల్లించుకుంటేనే బాగుంటుంది. జల్లించిన పౌడర్ని ఒక ప్యాన్లో వేసి ఒక 2 మినిట్స్ జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. అట్లా వేయించుకున్న పిండిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండికి 2 కప్స్ ఆఫ్ చక్కెర అయితే మనకి కావాల్సి వస్తుంది. సైడ్కి పెట్టేసుకున్న తర్వాత సేమ్ అదే బాణలిలో 2 కప్పులు చక్కెర వేసేసుకొని ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలి, జస్ట్ చక్కెర కరగడం కోసం. దాన్ని అట్లా కలుపుతూ ఉండాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకునే వాళ్ళు అయితే వేసుకోవచ్చు, బట్ మాకు నచ్చదు కాబట్టి మేము వేసుకోలేదు. అట్లా కలుపుతూ ఒక తీగ పాకం అంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది. అట్లా ఒక్క తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పిండి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పిండి పక్కన ఉంటుంది కదా, దాన్ని కొంచెంగా కలుపుతూ ఉండాలి. యాక్చువల్లీ ఈ ప్రాసెస్కి ఇద్దరు అయితే ఇంకా బాగా వస్తుంది, బట్ నాకు నేనే కలుపుకొని నేనే పిండి వేసుకొని నాకు వీడియో తీసుకోవడానికి అవ్వక నేను ఒక పార్ట్ పక్కన పెట్టేసి వీడియో నేనే చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే నేను క్వాంటిటీ కూడా చాలా తక్కువ చేశాను. ఒక కప్పు పిండికి నాకు 15 పీసెస్ పైనే వచ్చాయి మైసూర్ పాక్వి. మీరు ఇద్దరు ఉంటే ఒక గ్లాస్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ వస్తాయి. ఒక కప్పు పిండికి 2 కప్పులు చక్కెర అయితే 2.5 కప్స్ గీ యూజ్ చేయాలి దీంట్లో. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి. యాక్చువల్లీ 2 కప్స్ ఆఫ్ గీ సరిపోతుంది, బట్ ఇంకా కొంచెం మనకి టేస్ట్ బాగుండాలి అంటే ఇంకా కొంచెం మెత్తగా ఉండాలి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా అనుకునేలా అంటే 2.5 కప్స్ వరకు పడుతుంది. ఆ గీ కూడా ఒకేసారి పోసేసి కలపడకూడదు, కొంచెం వేసి కలుపుతూ ఉండాలి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు వీడియో చూస్తుంటేనే అర్థమవుతున్నట్టుంది. అండ్ అలా వేసి కలుపుతూ ఉండగా అది పూసల కింద వస్తుంది. అప్పుడు మనకి మైసూర్ పాక్ రెడీ అయినట్టు. నేను ఫస్ట్ టైం వీడియో చేయడం వల్ల నాకు టెన్షన్తో నేను అటు ఇటు చెప్తున్నాను, బట్ ప్రాసెస్ అయితే సేమ్. అండ్ మధ్యలో నేను చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అది గార్నిష్ కోసమే, మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా స్వీట్ రెడీ అవుతుంది అనగా ఒక ఏదన్నా ప్లేట్ తీసుకొని లేదంటే ఏదన్నా చిన్న గిన్నె తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటండి, ఈ వీడియోలో నేను నెయ్యి అయితే యూజ్ చేశాను, నాకు ఇష్టం అని చెప్పి మా ఇంట్లో అందరూ అదే తింటారని. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆయిల్ వేసుకుంటే మీరు సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయండి. మళ్ళీ వేరుశనగ ఆయిల్, నువ్వుల నూనె ఇవైతే స్మెల్ వస్తాయి. సో అవేమీ వేసుకోవడం లేకుండా మీరు వేసుకుంటే ఉంటే నెయ్యి వేసుకోండి, లేదు అంటే ఆయిల్ అయినా యూజ్ చేయండి, సన్ఫ్లవర్ ఆయిల్. అంతే. కొంచెం వేసుకుని కలుపుతూ ఉండాలండి. ఇదే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, మిగిలిందంతా ఈజీగానే అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితేనే కామెంట్ చేయండి బాగా వచ్చింది అని. అండ్ అలాగే షేర్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ ఎంకరేజ్ చేయండి. ఇదే నా ఫస్ట్ వీడియో కాబట్టి నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. అంతే, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి, నేను నెయ్యి అప్లై చేశాను, అట్లాగే డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకున్నాక ఇంకా తీసుకొచ్చి చూడండి, ఇట్లా పూసలా రావాలి. అప్పుడైతేనే మనకి షాప్లో కూడా చూడండి పిండిలాగా ఉండదు, ఇట్లా పూసలానే ఉంటుంది మైసూర్ పాక్ అనేది. అంతే, ఇంకా దీంట్లో వేసేసుకోవడమేనండి. వేసుకున్నాక కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీరు కట్ చేసి పెట్టుకోవాలి, ఇలా అడ్డంగా నిలువుగాను. అది వెంటనే డిమాల్ట్ చేయకూడదండి, అది ఆరాలి, చల్లగా అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. బట్ వేడిగా ఉన్నప్పుడే మీరు అట్లా కట్ చేసేసుకుని పెట్టుకోవాలి. ఒక 3 hours అట్లా అయినాక దాన్ని డిమాల్ట్ చేసుకోవడమే. డిమాల్ట్ చేసుకుంటే ఎంతో స్వీట్గా ఉండేటటువంటి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే మైసూర్ పాక్ రెడీ.
ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది. చూసారుగా